రొట్టెనా? రొట్టె. ఓకే, సో ప్రోటీన్ రొట్టె రైట్. సో ఈరోజు మనం ప్రోటీన్ రొట్టె చేస్తున్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా క్లయింట్స్. సో ప్రోటీన్ పౌడర్ 2 స్కూప్స్. ఓకే, మనకి ఏదైతే 5 టైప్స్ సీడ్స్ ఉన్నాయో, ఫ్లాక్ సీడ్స్, ఓకే, సో తెల్ల నువ్వులు, ఓకే, అండ్ సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ ఏదైతే సీడ్స్ ఉన్నాయో ఆ సీడ్స్ అన్నీ కూడా రోస్ట్ చేసి ఒక 2 స్పూన్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైక్ కొంతమంది వాల్నట్ తినలేకపోతున్నాము ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ బాదం, వాల్నట్ ఇలా రోస్ట్ చేసేసి పిస్తా కూడా చేసి పౌడర్ రూపంలో ఉంది ఇది. ఓకే, లేదు అంటే ఇది లేకుండా ఈ రెండింటితో చేసుకోవచ్చు, లేకపోతే సీడ్స్ పౌడరు, నట్స్ పౌడర్ లేకుండా కూడా ఓన్లీ ప్రోటీన్తో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఓకే, సో ఇక్కడైతే అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు పౌడర్ రూపంలో. జస్ట్ రోస్ట్ చేసుకొని పౌడర్ కొట్టేసుకొని ఉన్నారు ఈ మూడు. ఓకే, సో ప్రోటీన్ పౌడరు. నెక్స్ట్ దాంట్లోకి లైక్ ఏంటివి, కరివేపాకు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని ఉన్నారు. అండ్ మనకి ఏదైతే నువ్వులు మనకి డైట్లో ఉన్నాయి కదా, సో నువ్వులు కూడా పెట్టుకొని ఉన్నారు. సో స్టార్ట్ చేయి సంగీత. ఇవన్నీ కూడా కలిపేసుకొని స్టార్ట్ చేయండి. ఓకే, సాల్ట్, వాటర్ వేసుకొని ఇంకా కలుపుకోవడం. ఎంత వాటర్ వేస్తావు దీంట్లో? సరిపడా వాటర్ వేస్తావు. ఓకే, కొంచెం ముద్ద తీసుకొని ఎంత చేస్తావు? సరిపడా రొట్టెకి సరిపడా తీసుకొని ముద్దలా చేసి నీట్గా రౌండ్గా వచ్చేలాగా ఒత్తుకుంటా. అంతే, అదే కాలుద్ది. సిమ్లో పెట్టి ఎంతసేపు? ఇది చాలా మంది రొట్టె పచ్చిగా వస్తుంది ఇలా అంటున్నారు కదా, సో ఎలా నువ్వు బాగా క్రిస్పీగా చేస్తావు కదా, ఎట్లా? మీన్ సిమ్లో పెట్టేసి? సిమ్లోనే పెడతా, కాలేదాకా అది రెండు వైపులా సిమ్లో పెడతావు కదా? రెండు వైపులా పెడతా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఓకే సంగీత. ఓకే, ఇలా పెనం మీద కొట్టేసుకుంటాం. కొంచెం ఆయిల్ పూసేసి పెనంకి ఆయిల్ పూసేసి ఇలా అతకపో. సో ఇలాగా పెట్టేసి ప్యాన్ పెట్టేసి చేసేయడమే. సో కొంచెం నెయ్యి వేసి కాల్ చేసాం, చాలా బాగా వచ్చేసింది. కాలింది. ఎంతసేపు పట్టింది? ఒక 4 minutes పట్టిందా? 4 minutes పట్టింది అంటుంది. సిమ్లో పెట్టేసా లైక్ వచ్చేసింది. ఇటు పక్క కూడా కాలేదు ఇంకా. ఓకే, అటువి అదే అది రాదులే కానీ. ఓకే, సూపర్.